హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం గురించి వస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటనే మీరు ఒక ఎవ్వరు చెప్పలేదు, ఫస్ట్ మీరే చెప్పారు అనుకుంటా. సో ఏం చెప్పారంటే ఒక గవర్నమెంట్కి కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్కి మినిమం ఒక 6 months ఒక 1 year దాకా టైం ఇవ్వాలి. ఈ టైం ఇస్తేనే ఏదైతే వాళ్ళు ఫ్రీబీస్ ఏదైతే చెప్పారో సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఒక సమ్ సార్ట్ ఆఫ్ టైం అంటూ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఇవ్వాలని ఫస్ట్ మీరే చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా వైసీపీ నాయకులు కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీబీస్ పథకాలు అయితే పంపారో అవన్నీ ఎందుకు అమలు అవ్వట్లేదో క్వశ్చన్ చేశారు. అదే పార్టీ నాయకులు ఓడిపోయిన ఇప్పుడు ఈరోజే మనం చూసుకున్నట్టే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈవెన్ ఒక 6 months to 1 year అంతా సమ్ సార్ట్ ఆఫ్ టైం అంటూ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ రన్ చేయగలరు అని అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడుతున్నారు సార్, అందరు అదే అంటారు. ఈవెన్ ఫస్ట్ అన్నది మీరే అకార్డింగ్ టు మీ. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడుతున్నారు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ లేకుండా వెళ్తున్నాడు. అది చెప్పాను కదా, మనం ఇదే పద్ధతిలో వెళ్తే 6 నెలల్లో వాళ్ళు పార్టీ తీసేస్తారని చెప్పాను కదా. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం ప్రామిస్ చేశాం కాబట్టి చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెయ్యరు అని ప్రజలందరికీ తెలుసు, కొత్తగా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించడమే ముఖ్యమని ప్రజలంతా ఆశించి ఇతను చెప్పింది ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు కావాలని తెచ్చుకున్నారు ప్రజలు. ఆయన ఇవ్వడనేది అందరికీ తెలుసు. ఆయన చెప్పింది ఇప్పుడు 6 సూత్రాలు 60 సూత్రాలు చెప్పాడు. 60 సూత్రాలు 20 సూత్రాలు 30 సూత్రాలు ఇవ్వడు అనేది 100% వాళ్ళు కన్ఫర్మ్డ్ ఫిక్స్డే. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి చెప్పినా అమెరికా వెళ్ళి చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు. పైగా ఆంధ్రాలో ఆయన మోసం చేసేస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి చెప్తే లాభం ఏంటి, ఇక్కడ చెప్పాలి. ఇంకొకటి, ఇప్పుడు పార్లమెంట్లో ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఆ పార్లమెంట్లో మాట్లాడినట్టు అసెంబ్లీకి వచ్చి వీళ్ళు మాట్లాడాలి. అసెంబ్లీకి వచ్చి ఈ సెల్ఫ్ డబ్బాలు కాకుండా కాంక్రీట్గా నేను ఇది చేశాను లేకపోతే మీరు ఇది చెయ్యండి అని అపోజిషన్ హూట్ చేస్తారు, గొడవ చేస్తారు. మీరు చేశారు కదా లాస్ట్ 5 years, ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం కాదు, ఏ రకంగా హ్యూమిలియేట్ చేశారో అట్లాగే వాళ్ళు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసినా కూడా నిజంగా మీరు బాగుండాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా నాకు అపోజిషన్ నాయకుడు ఇది ఇవ్వలేదు, ఇవన్నీ ఒట్టి మాటలు, సులుకోర్లు. అది కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే పని జరుగుతుంది. అది లేకుండా ఇది చేస్తానంటే ఇంకోటి 100% చంద్రబాబు నాయుడు గారు సగం పనులు చేయరు, 6 సూత్రాల్లో చేయలేరు కాబట్టి చేయరు. ఏంటంటే ఇప్పుడు నష్టం ఏంటి, రాష్ట్రం బాగుండేటట్టు ఆయన ఏమన్నా చేస్తే చాలు. మనకి ఏదో చెప్పినవన్నీ చేయాలని రూల్ ఏం లేదు, అది కూడా మనం చెప్పాం అంతకుముందే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొన్న చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఏమైనా నరేంద్ర గారు చెప్పారు, ఈయన ఈ 1 year దాకా మనం చేయలేమని చెప్పారు. గ్యాస్ సిలిండర్ గురించి నేనే విన్నాను, ఇప్పుడైతే చేయలేమన్నట్టుగా చెప్పారు. సో చేయలేకపోతే చేయలేము, నిజంగా చేయలేము, అది ముందు చెప్పాను కదా. సో చెయ్యకపోవటం వల్ల కొంప మునిగేది ఏం లేదు, చెయ్యాలని కూడా రూల్ ఏం లేదు. చెప్పిన జుమ్లా అని ఎప్పుడు అమిత్ షా గారు చెప్పినాక 10 ఏళ్ళు వెళ్ళారు వాళ్ళు, ఇవాళ 10 మళ్ళీ 3వ term కూడా వచ్చారు. మనం జుమ్లా కడితే ఎలక్షన్ మే అన్నాడు ఆయన. సో మనం మోసమే చేస్తాం, అయినా కానీ మనకు వస్తుంది. సో ఎంతో కొంత మంచి జరిగితే కంటిన్యూ చేసుకుంటారు, మంచి జరగకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తారు, సింపుల్.